హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమ్ము గోర దగ్గర ఉందని గుప్త చెప్పడంతో ఇక ఆరు ఎలాగైనా సరే అమ్ముని కాపాడుకోవాలని చెప్పి గోర దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఉండు బాలిక, నేను కూడా వస్తున్నాను అని చెప్పి గుప్త కూడా ఆరుతో కలిసి గోర దగ్గరికి వెళ్తాడు. మరోవైపు బాగి అమ్ము కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అలా చుట్టుపక్కల అంతా కూడా అమ్ము ఫోటో చూపించి అలా ఆరు వెతుకుతూ ఉండగా అక్కడున్న కొంతమంది అమ్ము కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళిందని చెబుతారు. ఇక ఆ మాట వినగానే బాగి మరింత కంగారు పడిపోతూ, స్వామి, ఎట్టి పరిస్థితులను అమ్ముకి ఏమీ కాకూడదు, తను క్షేమంగా ఉండాలి అని చెప్పి అలా ఆటో తీసుకొని కొండ వైపు బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇక అలా ఆటోలో వెళ్ళేటప్పుడు రాథోడ్కి ఫోన్ చేస్తుంది. రాథోడ్, అమ్ము కొండ వైపు వెళ్ళిందట, ఇక్కడున్న కొంతమంది చెప్పారు అని బాగి అనగానే ఇకప్పుడు రాథోడ్, అలాగే మిస్ అమ్మ, నేను సార్ కూడా అక్కడికే వస్తామని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి గోరాకి ఫోన్ చేస్తుంది. గోరా, ఎక్కడున్నావు, అమ్ముని ఎక్కడికి తీసుకువెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గోరా, నేను కొండ దగ్గర ఉన్నాను మనోహరి, మరి కొద్దిసేపట్లో మనం అనుకున్నది సాధించబోతున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, ఆ ఆరుని గోర బంధించడం నేను కళ్ళారా చూసి ఆనందించాలి అని చెప్పి ఇక అలా వెంటనే గోర దగ్గరికి బయలుదేరి వెళ్తూ అలా అమర్ వాళ్ళ అమ్మ నాన్న హాల్లో కూర్చొని ఉండడంతో, ఆంటీ అంకుల్, అమ్ము కనిపించకపోతే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది, ఇంట్లో కూర్చుంటే ఏమీ తోచడం లేదు, నేను కూడా అమ్మని వెతకడానికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. నేను కూడా నీకు తోడు రానమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, వద్దులేండి అంకుల్, నేను ఒక్కదాన్ని ఒంటరిగా వెళ్తాను అంటూ మనోహరి కార్లో కొండ వైపు బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు రాథోడ్ అమర్తో, సార్, అమ్ము కొండ వైపు వెళ్ళిందట అని చెప్పి, మిస్ అమ్మకి అమ్ము కొండవైపు వెళ్ళిందని ఎవరో చెప్పారట సార్ అని అంటూ ఉంటే, సరే రాథోడ్, మనం కూడా ఇప్పుడే కొండవైపు బయలుదేరి వెళ్దాం అని చెప్పి అలా అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి కొండవైపు వెళ్తూ ఉంటారు. ఆరు గుప్తా ఇద్దరు కూడా కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు గోరా అమ్ముని తన వశీకరణ శక్తితో కొండ చివరకు వచ్చేలాగా చేస్తాడు. అమ్ము, ఒకసారి వెనక్కిరా, ముందుకు వెళ్ళు అంటూ గోరా అమ్ముని అలా వెనక్కి ముందుకి నడిచేలాగా చేస్తూ ఉంటాడు. ఇక అలా కొండ చివరికి తీసుకువచ్చిన తర్వాత ఆరు అది చూసి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, అమ్ము చూసారా ఆ గోర ఎందుకు తెగించాడో అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా ఆరు గోర దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు గుప్తా ఆరుని ఆపుతూ, ఆగు బాలిక, నువ్వు ఆ గోర వద్దకు వెళ్తే అతను నిన్ను బంధిస్తాడు, నిన్ను బంధించిన తర్వాత అతను చేసే ఆకృత్యాలకు అసలు అంతే ఉండదు, వద్దు, దయచేసి నా మాట విను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి గుప్తా గారు మీరు, నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూస్తూ ఒక తల్లిగా నేను కాపాడుకోకుండా ఎలా ఉండగలను అని చెప్పి, గోర నన్ను ఏం చేసినా పర్వాలేదు, నా కూతురు కోసం నేను ఆ గోర చేతిలో బందీ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి గుప్తా గారు అంటూ ఆరు గుప్తా ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా అలా గోర దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక గోర అమ్ముతో ఒక అడుగు ముందుకు వెయ్యి అమ్ము అని చెప్పి అంటూ ఉంటే అలా అమ్ము తన కాలిని గాల్లో అలా ఉంచుతుంది. ఇంకొక అడుగు ముందుకు వేస్తే అమ్ము లోయలోకి పడిపోతుంది. ఇక దాంతో అది చూసి తల్లడిల్లిపోయిన ఆరు గోర దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ, గోర, దయచేసి నా కూతుర్ని ఏమీ చేయొద్దు, వదిలేసే అని చెప్పి అలా బతిమలాడుతూ ఉంటుంది. ఆరు అక్కడికి వచ్చినప్పుడు ఇక వాసన ద్వారా అది పసిగట్టిన గోర ఆత్మ వచ్చేసింది అని చెప్పి ఇక అలా తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోహరి కూడా గోర దగ్గరికి వస్తుంది. గోర, ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గోర, మరి కొద్దిసేపట్లో ఆత్మ నా స్వాధీనంలోకి రాబోతుంది, నువ్వు కూడా చూడు మనోహరి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా ఆరు గోరని బతిమలాడుతూ, ప్లీజ్ నా కూతుర్ని వదిలేసాయి, నీకు కోపం ఉంటే నా మీద తీర్చుకో అని అలా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గోర ఆరుతో, నేను నీ కూతుర్ని ఏం చేయకుండా ఉండాలంటే నీ అంతటా నువ్వు వచ్చి ఈ జాడిలో బందీ అవ్వు అని అంటూ ఉంటాడు. ఇకప్పుడు ఆరు ఎలాగైనా సరే అమ్ముని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో, అమ్ము దయచేసి నా మాట విను, వెనక్కి వచ్చేసే అమ్ము అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. కానీ ఆరు మాటలు అమ్ముకి వినిపించవు. ఇక దాంతో ఆరు అమ్ము భుజం మీద చేయి వేసి వెనక్కి నెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తను ఆత్మ కావడంతో అమ్ముని తాకలేకపోతూ ఇక అలా ఏమి చేయలేని స్థితిలో ఏడుస్తూ, ప్లీజ్ గోరా, నీకు దండం పెడతాను,
నా కూతుర్ని ఏమీ చేయొద్దు అని అలా బతిమలాడుతూ ఉంటే ఇక అప్పుడు గోరా చెప్పాను కదా, నువ్వు ఈ జాడిలో బందీ అయితే అప్పుడు నీ కూతుర్ని క్షేమంగా వదిలేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు నా కూతురు కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి ఇక అలా తనంతటా తానే జాడిలోకి ప్రవేశిస్తుంది. గోర ఆ జాడి మూతను బిగిస్తూ ఆనందపడిపోతూ ఇక అలా వికృతంగా నవ్వుతూ ఉంటాడు. మనోహరి, మనం అనుకున్నది సాధించేశాం. ఇప్పుడు ఆత్మ నా చేతిలో బందీ అయింది. ఇదిగో ఈ జాడీలోనే ఆత్మ ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి అమ్మయ్య అని చెప్పి ఇక ఆరుతో నాకు ఏ అడ్డు ఉండదు, మెల్లిగా ఆ భాగ్య అడ్డు కూడా తొలగిస్తే అమర్ని నా సొంతం చేసేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. గోరా, నువ్వు అనుకున్నది సాధించావు కదా, ఇక అమ్ముని క్షేమంగా మా ఇంటి దగ్గర విడిచిపెట్టు అని మనోహరి గోరాని అడుగుతూ అమర్ ఇప్పుడే అమ్ము కోసం బయలుదేరి ఇటువైపే వస్తున్నాడు. ఏ క్షణానైనా ఇటువైపు రావచ్చు. ఒకవేళ అమర్ కనుక ఇక్కడికి వస్తే నువ్వు నేను ఇద్దరం దొరికిపోతాం. అందుకే అమ్ముని విడిచిపెట్టు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే లేదు మనోహరి, అమ్ముని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అమ్ము చావుతోని ఈ ఆత్మ బంధనానికి బలం చేకూరుతుంది అని చెప్పి గోర అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి గోర నువ్వు అనేది? అమ్ముని నీకు అప్పగించేటప్పుడే తన మీద ఒక చిన్న గీత కూడా పడడానికి వీల్లేదని ముందే చెప్పాను కదా, మరి నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? పొరపాటున అమ్ము కనుక ఏమైనా జరిగితే అందుకు కారణం నేనే అని అమర్కి తెలిస్తే అమర్ నన్ను బతకనివ్వడు. ఇక ఎప్పటికీ జీవితంలో నేను అమర్ని దక్కించుకోలేను. అందుకే దయచేసి అమ్ముని విడిచిపెట్టు అని మనోహరి గోరాని అడుగుతూ ఉంటుంది. లేదు మనోహరి, ఇన్ని రోజులుగా నేను ఎదురు చూసిందే ఈ ఆత్మ కోసం. నువ్వు అడగగానే అంత సులువుగా నేను ఈ ఆత్మని బాలికను ఎలా విడిచిపెడతాను అనుకున్నావని చెప్పి కల గోర మనోహరికి చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాత జాడీలో ఉన్న ఆరు, వసే మనో ఎంత పని చేస్తావే, నీకేదైనా కోపం ఉంటే నా మీద తీర్చుకో, అంతేకాని దయచేసి నా పిల్లల జోలికి రావద్దు. పొరపాటున అమ్ము గనక ఏమైనా జరిగితే అప్పుడు నీ అంతు చూస్తాను అంటూ ఆరు అలా జాడీల నుండి మనోహరిని బెదిరిస్తూ ఉంటుంది. ఇక గోర అమ్ముని చంపడం కోసం అని చెప్పి అమ్ము ఒకసారి వెనక్కి వచ్చి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో గోర చెప్పినట్టుగానే అమ్ము ఒకసారి అలా వెనక్కి వచ్చి అలా ముందుకి పరిగెడుతూ లోయలోకి దూకబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే బాగి అక్కడికి వచ్చి అమ్ము అంటూ గట్టిగా పిలుస్తూ తనని కాపాడుతుంది. ఇక బాగి అలా అమ్ముని కాపాడడంతో ఆరు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అని చెప్పి నా బాగి వచ్చేసింది, ఇక నా అమ్ముకి ఏమీ కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్ముకి ఏమీ కాకపోవడంతో మనోహరి కూడా అమ్మయ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే అమ్ము అమ్ము అంటూ తనని పిలిచేసరికి అమ్ము ఈ లోకంలోకి వస్తుంది. ఏమైంది మిస్ అమ్మ, నాకు నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పి అమ్ము అలా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ భయపడిపోతూ ఉంటుంది. ఇక ఘోరాన్ని చూడగానే బాగి అమ్ము ఇద్దరు ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు. నా పూజకు భగ్నం కలిగించావు, అసలు ప్రతిసారి నువ్వెందుకు నాకు అడ్డుపడుతున్నావు, మర్యాదగా ఆ బాలికని ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అంటూ ఘోర బాగిని బెదిరిస్తూ ఉంటాడు. రేయ్, ఎవర్రా నువ్వు, చిన్న పిల్లని ఇంత దూరం తీసుకురావడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చావు కదా, అయినా నీకు అమ్ముతో ఏం పని అని అలా బాగి ఘోరాన్ని గుర్తుపట్టి ఘోర మీద మండిపడుతూ ఉంటుంది. మర్యాదగా ఆ బాలికని విడిచిపెట్టు అని ఘోర బాగిని బెదిరిస్తూ ఉంటాడు. నా ప్రాణం పోయినా సరే అమ్ముని నీ దగ్గర విడిచిపెట్టను అని బాగి అంటూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. అమర్ అక్కడికి వచ్చి ఘోరాన్ని పట్టుకొని కొడుతూ, ఏంట్రా నీ పూజలు, అయినా చిన్నపిల్లని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఎవరు నీతో ఇదంతా చేస్తున్నారు చెప్పు అని అమర్ అలా ఘోరాన్ని కొడుతూ ఉంటే మనోహరి తన మీద డౌట్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి నేను కూడా ఇందక్కడి నుండి అదే అడుగుతున్నాను అమర్, కానీ అతను నిజం చెప్పట్లేదు అని చెప్పి అలా మనోహరి తను తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. రే, ఏంటా ఇదంతా, ఏంటి, ఏం పూజలు చేస్తున్నావు అంటూ అలా అమర్ ఘోర పూజ సామాన్లంతా కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆరుని బంధించిన జాడీని కూడా అమర్ పగలగొట్టేస్తాడు. దాంతో జాడీలో నుండి ఆరు ఆత్మ బయటికి వచ్చేస్తుంది. అమ్మయ్య, నువ్వున్నావు దేవుడా అని చెప్పి అలా ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఘోర అమర్ నుంచి తప్పించుకొని పారిపోతాడు.
బాగి అమ్ముని ప్రాణాలకు తెగించి కాపాడడంతో ఇక అమర్ సంతోషపడుతూ అమ్ము దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే సరిగ్గా మిస్ అమ్మ సమయానికి వచ్చి నన్ను కాపాడింది డాడ్, లేదంటే నేను లోయలో పడిపోయి ఉండేదాన్ని, అసలు ఇక్కడికి ఎలా వచ్చానో నాకేమీ తెలియట్లేదు, ఏం గుర్తులేదు కూడా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ, ఈరోజు నువ్వు కాపాడింది నా కూతురి ప్రాణం మాత్రమే కాదు నా ప్రాణం కూడా అని చెప్పి అలా అమర్ బాగీకి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. ఇక మొత్తానికి అలా అమర్ ఆరుని బాగి అమ్ముని కాపాడుకుంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.